మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనములు, శుభములు. చాలా సందర్భంలో చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. అనేక సందర్భాల్లో అనేక సమయంలో కొన్ని స్టేజీల మీద కానీ కొన్ని వాక్యం చెప్పేటప్పుడు కానీ కొంతమంది విశ్వాసులు కానీ కొంతమంది ఆ విశ్వాసులు కన్నా పైనున్న అధికారులు కానీ ఏం చెప్తానంటే దేవుడు మాతో మాట్లాడినాడు, మేము దేవుని అడిగే నిర్ణయం తీసుకున్నాం అని చెప్తుంటారు చాలామంది. దేవుడు మాతో మాట్లాడినాడు, దేవుడే మాకు ఈ వాక్యం చెప్పినాడు ఇన్ని చెప్తుంటారు. అవన్నీ అబద్ధాలు ఎప్పటికీ నమ్మద్దు, వారిని అనుసరించకూడదు, వారితో మనం ఏకీవించి నడుచుకోకూడదు. ఎందుకంటే వారు అబద్ధికులై ఉన్నారు. దేవుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడడు, ఆల్రెడీ మాట్లాడినాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరితోనూ మాట్లాడే అవసరం ఆయనకు లేదు. మనం ఏంటంటే ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి. చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమ గారికి ప్రభు చెప్తారు. అలాగే ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు చాలామంది నమ్మకపోయి కొంతమంది నమ్మారు. శిష్యులైతే నమ్మి ఆయన ఎందుకు విశ్వసించే అనేక చోట్లకి వెళ్ళి ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. అయితే తోమ గారు సందేహపడినప్పుడు ప్రభు వారి మధ్య నిలిచినప్పుడు తోమ చూచినప్పుడు అప్పుడు చూచి నమ్మినాడు. అయితే ప్రభు చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే మనం చూడక నమ్ముచున్నాము, మరీ విశేషంగా మనం ధన్యులు. ఆ ధన్యతలకి మనం రావాలా, ఆ ధన్యతలోనే మనం ఉండాలి. కానీ అబద్ధాలాడి ప్రజల్ని మీ వైపు తిప్పుకోవడానికి ఇలాగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఈ మాటలు చెప్పమన్నాడు, దేవుడిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి అబద్ధాలు ఇంకా మీదట మానుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. నేను ఎలాగ చెప్పగలను అనుకుంటే బైబిలే నేను ఆధారం చేసుకొని చెప్తున్నాను. ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని నేను విమర్శించడానికి కానీ నేను సమయం తీసుకోలేదు, అలాగా ఆలోచన చేయలేదు. నా లోపల నుంచి మత్సర, ద్వేషం, ఆశ ఇవన్నీ లేకుండా బైబిల్లోని స్పష్టమైన వాక్యాలు మనోనేత్రములకు వెలిగించే విధంగా వాక్యాలు నేను చూపిస్తాను. దయచేసి ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదలు. పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడెను. మాట్లాడుతా అనలేదు, మాట్లాడినాను అయిపోయింది. మాట్లాడినాడు. మనం ఏం చేయాలంటే నమ్మాలి, మనతో మాట్లాడానని నమ్మాలి, అంతే. మనతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు కాదు, మనతో మాట్లాడిన ఆల్రెడీ ఎప్పుడో మాట్లాడిస్తున్నాడు. ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడినాడు. ఇంకా ప్రత్యక్షంగా మనకు కనపడడు, ప్రత్యక్షంగా ఎవరితోనూ సపరేట్గా వెళ్ళి మాట్లాడు. అది ఎంత గొప్పలైనా సరే, ఎంత లేని వారైనా సరే ఆయన ప్రత్యేకంగా వాళ్ళకు కనబడడు, వాళ్ళతో మాట్లాడదు. ఒకవేళ అలాగ మాట్లాడితే ఏం జరుగుతుందో ఒకసారి మనం ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతే గన నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అన్నరి. ఎవరితో అన్నారు? మోషే గారితో ఇట్లా అన్నరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. మోషే గారు, మీరు మాతో మాట్లాడి మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము అని ఇశ్రాయేలు ప్రజలు మోషే గారితో చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడితే మనతో చనిపోతామా? చెప్పండి. దేవుడు మనతో మాట్లాడితే చనిపోదుము అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొత్తుకొని చెప్తున్నారు. అంటే దేవుడు మనతో మాట్లాడితే ఏమైపోతుంది? మనము చనిపోతాము అనే ఆ సిచ్యువేషన్లకు వస్తాము. కానీ చాలామంది చాలా
చాలా తేలిగ్గా తీసివారేస్తారు. దేవుడు నాతో దేవుడు మనతో మాట్లాడే అంత పరిశుద్ధత, అంత నీతి, అంత విశ్వాసం మనలో లేదు. విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి మనం ప్రభు సహాయాన్ని వేడుకోవాలి. ప్రభు సహాయాన్ని వేడుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం వృద్ధి పొందేందుకు ప్రభు సహాయం చేస్తాడు. అలాగా మనం వేడుకోవాలి, అది మనం ప్రయత్నం చేయాలి. కనుక దేవుడు ఎవరితోనూ మాట్లాడు, ఎవరికి దర్శనం ఇవ్వడు, ఎవరికి ఆయన ప్రత్యేకంగా ఈ వాక్యం చెప్పు, ఈ పలానా వాక్యం చెప్పు అని దేవుడు ఎవరికి చెప్పడు. ఆయా సందర్భం బట్టి, ఆయా ప్రజలను బట్టి, ఆ ప్రజలు ఏ రీతిగా ఉన్నారు, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది వాక్యము, దేవుని ఎలా అర్థం చేసుకుంటారని ఆ సందర్భ భావం బట్టి వాళ్ళతో మమేకమై దేవుని మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, యేసుక్రీస్తు వారి సువార్తను వాళ్ళు అంగీకరించే విధంగా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. కానీ మనకు ఆలోచన చేసుకొని మన ఇష్టానుసారంగా దేవుని మాటలు చెప్తే అవి ఫలింపులకి రావు, అవి వారికి అర్థం కావు, వారి హృదయాల్లో గందరగోళమే తప్ప ప్రభును ఎలాగ స్వీకరిస్తారంటే వారు ఈ లోక సంబంధమైన వాటినే వాళ్ళు స్వీకరించే విధంగా ఉంటారు. కానీ అసలు ప్రభు ఎందుకు వచ్చాడు, ఈ భూమి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మన అందరి కోసం ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది, ఎందుకు శిలువలో వేలాడినాడు, అన్యాయపు తీర్పును ఎందుకు ఆయనకు విధింపబడి ఉన్నదని అనేక మంది యూదుల కేకలు, వారి కేకలే ఎందుకు గెలిచాయి, ప్రభు ఆ శక్తి గల మాటలు ఎందుకు గెలవలేకపోయినాయి అనేది అంశం వాళ్ళకు తెలియాలి. ప్రభు అసలు జనాలు చాలామంది బోధించే విధంగా ప్రభును చాలా ఆయన ఉన్నతమైన గొప్ప భావజాలాన్ని, ఆయన ఉన్నతమైన స్థితిని మనము కొంచెం డౌన్ చేసే విధంగా చేస్తాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వారి గురించే, ఆశీర్వాదాల గురించి, అనేకమైన ఈ లోక సంబంధమైన సుఖాల కోసము ఆయనను కొంచెం డౌన్ చేసే విధంగా ఆయనను వాడుకొని మనము ఆ విధంగా దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యం కలుగుతాడు, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆయన మన కోసం ఏవైనా చేస్తాడని చెప్పి ఈ మాయ మాటలు చెప్పి మాయ భ్రలానికి కల్పించి వాక్యాన్ని సరిగ్గా విభజించక, సరిగ్గా అర్థం చెప్పక చాలామంది ప్రజల్లో ఎట్లా వెళ్ళిపోతుందంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు పెళ్లి చేస్తాడు, దేవుడు నాకు ఉన్నత స్థానంలో పెడతాడు, దేవుడు నన్ను సమాజంలో గొప్ప ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, దేవుడు నాకు గొప్పగా కాళ్ళు ఇస్తాడు, దేవుడు గొప్పగా నాకు డబ్బులు ఇస్తాడు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన పిల్లల కోసం ఏమైనా చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించినాడు. అది తెలియదు ఎవరికే. కానీ ఎక్కడ ఆశీర్వదించినాడో బైబిల్ చదివితే కన్నా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఆయన ఆశీర్వదించడం అంటే రక్షణ భాగ్యమే ఆశీర్వాదం. ఆయన ఆశీర్వదించడం అంటే మనల్ని అందరినీ స్వతంత్రం చేసి నిత్య జీవములకి అనుగ్రహించడమే గొప్ప ఆశీర్వాదం. దాన్ని సరిగ్గా వివరించుకోకుండా ఈ లోక సంబంధమైన పనికి మాలిన మాటలు మాట్లాడి దేవుని అవమానపరుస్తూ దేవునికి ఉన్న విలువను, నైతికలను అవి దిగజారేట్టుగా చేస్తున్న ఈ నేటి అధికారులకు, నేటి సమాజంలో ఉన్న అనేక మంది దేవుని మాటలు చెప్పేవారు దేవుని ఔన్నత్యాన్ని ఆయనను బహుగా వివరించి చెప్పి ఆయనను ఘనపరిచేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, ఎవరిని కించవించే విధంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ దేవుని వాక్యం అర్థం కావాలి. అర్థమైతేనే ఆ వాక్యానికి విలువ ఉంటుంది, దేవునికి మహా గొప్ప విలువ ఉంటుంది. ఆ మహా గొప్ప విలువ ఉండాలనేది మా ప్రయత్నము. ఆ ప్రయత్నంలోనే నేను ఒక భాగము. అందును బట్టి దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ, దేవుని ఘనపరిశీలిస్తుందిగా, దేవుని మహిమ పరిశీలిస్తుందిగా ప్రేమతో మనవి చేస్తూ, దేవునికి ఇష్టరాలుగా జీవించాల్సిందిగా ఈ భయంకరమైన దినాల్లో దేవుణ్ణి మనం అనుసరించి దేవునికి దగ్గరగా, దేవుని దగ్గరగా దేవునితో సమాధానం కలిగి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం అందరము ఆయన వెంబడించాలని, ఆయన ప్రేమను సరిగ్గా వివరించాలని, ఆయన ప్రేమ ఏంటో అందరికీ తెలియజేయాలని, తెలియని వారికి తెలియజేయాలని, తెలిసిన వారు సరిగ్గా తెలుసుకోని వారు తెలుసుకునే విధంగా సహాయం చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, అందరూ అంతటా మారమనసు పొంది అందరూ నిత్య జీవం పొందుకుంటే
ప్రభు చిత్తం, తండ్రి చిత్తం, ఆ చిత్తం, ఆ వాగ్దానం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు నామంలో మీ అందరికీ వందనములు.